సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. ఒకరు గత 10 ఏళ్లుగా తన మ్యూజిక్ తో సౌత్ ని ఉర్రూతలూగిస్తూ అన్స్టాపబుల్ కింగ్ గా ఉన్న మ్యూజిక్ సెన్సేషన్. మరొకరు కేవలం కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయి ఏకంగా పాన్ ఇండియా స్టార్స్ ఆఫర్స్ కొట్టేస్తున్న 20 ఏళ్ల కుర్రాడు. అసలు ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ ఇద్దరు సన్నపాటి మ్యూజిక్ డైరెక్టర్ల వెనుక ఉన్న అసలు ఇన్సైడ్ స్టోరీ ఏంటి? ముఖ్యంగా మన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ దేవరా సినిమాకు ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న డిబేట్ కి ఉన్న ఆ సర్ప్రైజింగ్ కనెక్షన్ ఏంటి? ఇవన్నీ ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రస్తుతానికి సౌత్ మ్యూజిక్ ఇండస్ట్రీ అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్. జైలర్, లియో, జవాన్ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అనిరుద్ మ్యూజిక్ ఇస్తే సినిమా సగం హిట్ అయినట్లే అనే నమ్మకం మేకర్స్ లో ఉంది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ 1 సినిమాలో అనిరుద్ చేసిన మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో వచ్చిన ఫియర్ సాంగ్ గానీ, దావూదీ గానీ థియేటర్లో ఏ రేంజ్ లో మారుమోగిపోయాయో మనకు తెలుసు. ఎన్టీఆర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అనిరుద్ దేవరా సినిమాకి హాలీవుడ్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడని ప్రశంసించారు. అంతలా తన మ్యూజిక్ తో డామినేట్ చేస్తున్నాడు అనిరుద్. కానీ సరిగ్గా ఇలాంటి టైంలో ఇండస్ట్రీలోకి ఒక తుఫానులా దూసుకొచ్చాడు సాయి అభ్యంకర్. అసలు ఎవరి కుర్రాడు? కచ్చిసెరా, ఆశ కూడా అనే 2 ప్రైవేట్ సాంగ్స్ తో సోషల్ మీడియాను షేక్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి 3వ రీల్ కి ఈయన పాటే వినిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ తిప్పు మరియు హరిణీల అబ్బాయే ఈ సాయి. అయితే కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవ్వకుండా ఏకంగా టాప్ స్టార్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకా, అలాగే సూర్య నటించిన కరుపు, ధనుష్, ఓం ఇలా ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ లో సాయి చేతిలో ఉన్నాయి. ఇంత తక్కువ వయసులో ఎలాంటి సినిమా రిలీజ్ కాకుండానే ఈ రేంజ్ ప్రాజెక్ట్స్ పట్టేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇద్దరి మ్యూజిక్ స్టైల్ కూడా ఒకేలా ఉండటం, అంటే మోడర్న్, హై ఎనర్జీ, ఎలక్ట్రానిక్ బీట్స్ తో యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో నెట్టింట్లో సాయి అభ్యంకర్ వర్సెస్ అనిరుద్ అనే డిబేట్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. సక్సెస్ ఎంత స్పీడ్ గా వస్తుందో విమర్శలు కూడా అంతే స్పీడ్ గా వస్తాయి. ఇప్పుడు ఆన్లైన్ లో నడుస్తున్న ప్రధానమైన వివాదాలు ఏంటంటే టాలెంట్ వర్సెస్ అల్గారిథం. సాయి అభ్యంకర్ పాటలు ఇంత హిట్ అవ్వడానికి కారణం ప్యూర్ టాలెంట్ కాదని, సోషల్ మీడియా అల్గారిథం మరియు అగ్రెసివ్ పిఆర్ స్ట్రాటజీ వల్లే ఆ పాటలు వైరల్ అయ్యాయని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు. లైవ్ సింగింగ్ ట్రోల్స్. రీసెంట్ గా డ్యూడ్ అనే సినిమాలోని ఊరం బ్లడ్ సాంగ్ ని సాయి ఒక ఈవెంట్ లో లైవ్ లో పాడాడు. అయితే ఆ వాయిస్ అనిరుద్ లాగా అంత ఎనర్జెటిక్ గా లేదని, స్టూడియోలో ఎడిట్ చేస్తే తప్ప లైవ్ లో పాడలేడు అంటూ విపరీతమైన ట్రోల్స్ కూడా వచ్చాయి. దానికి సాయి కూడా చాలా స్ట్రాంగ్ అని రిప్లై ఇచ్చాడు. నెపోటిజం ట్యాగ్. తల్లిదండ్రులు ఇద్దరు ఇండస్ట్రీలో పేరున్న సింగర్స్ కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోనే సాయికి ఇంత ఈజీగా పాన్ ఇండియా ఆఫర్స్ వస్తున్నాయని ఒక రూమర్ కూడా ఉంది. కానీ సాయి దీనిపై స్పందిస్తూ తనకు ఆఫర్స్ రావడానికి కారణం తన సొంత నెట్వర్కింగ్ మరియు కష్టమే అని, ఫిలిం మేకర్స్ కు తన మ్యూజిక్ నచ్చడం వల్లే అవకాశాలు ఇస్తున్నారని క్లారిటీ ఇచ్చాడు. ఇక ట్రేడ్ వర్గాల్లో మరియు మీడియాలో వీళ్ళిద్దరి గురించి భలే ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. సౌత్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న ఇద్దరు సన్నపాటి కుర్రాళ్లు అని పారితోషికం విషయానికి వస్తే అనిరుద్ అయితే ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉన్నాడు. తనకున్న విపరీతమైన డిమాండ్ కారణంగా ఒక్కో సినిమాకు ఏకంగా 25 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నాడని గట్టిగా టాక్ వినిపిస్తోంది. మరి సాయి అభ్యంకర్ ఏమైనా తక్కువ? తన డెబ్యూ కోసం సుమారు 2 కోట్లు తీసుకున్న ఈ కుర్రాడు ఇప్పుడు చేస్తున్న పాన్ ఇండియా సినిమాలకు దాదాపు 8 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నాడట. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి కొద్ది రోజుల్లోనే ఈ రేంజ్ కి వెళ్లడం అనేది ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ వీడియో స్టార్టింగ్ లో నేను ఒక విషయం చెప్పాను. అనిరుద్ కి సాయి అభ్యంకర్ కి మధ్య మన ఎన్టీఆర్ గారి దేవరా సినిమాతో ఒక లింక్ ఉందని. అందరూ వీళ్ళిద్దరికి బయట భయంకరమైన కాంపిటీషన్ నడుస్తోంది. ఒకరినొకరు క్రాస్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరా సినిమాలోని ఫియర్ సాంగ్ ని కంపోజ్ చేసింది అనిరుద్. ఆ పాట అఫీషియల్ ఆడియో క్రెడిట్స్ ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో అడిషనల్ కీబోర్డ్ ప్రోగ్రామర్ గా పనిచేసింది సాక్షాత్తు మన సాయి అభ్యంకరే. అవును, మీరు విన్నది నిజమే. అనిరుద్ తో కలిసి సాయి వర్క్ చేశాడు. ఒక పక్క ఫ్యాన్స్ వీళ్ళిద్దరి మధ్య పెద్దవారు జరుగుతోంది అని సోషల్ మీడియాలో కొట్టుకుంటుంటే, వీళ్ళు మాత్రం ఒకరికొకరు మ్యూజిక్ ప్రొడక్షన్ లో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ డీటెయిల్ బయట చాలా మందికి కూడా తెలియదు. ఇక రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో ఈ కంపారిజన్ గురించి సాయిని అడిగితే చాలా మెచ్యూర్డ్ గా ఆన్సర్ ఇచ్చాడు. అది నిజం కాదు. అనిరుద్ ఇండస్ట్రీలో ఎంతో సాధించారు. ఆయన ఒక లెజెండ్. నేను ఇప్పుడే నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఇద్దరి మధ్య ఎలాంటి కాంపిటీషన్ లేదు. మీ అందరి ఆశీస్సులతో నేను ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆ రూమర్స్ కి ఒకే మాటతో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మొత్తానికి చెప్పాలంటే ఈ డిబేట్ అంతా కేవలం సోషల్ మీడియా ఫ్యాన్స్ వార్, యూట్యూబ్ థంబ్నెయిల్స్ వల్లే నడుస్తోంది. ఒకప్పుడు అనిరుద్
కొలవెరి డీతో ఎలా అయితే వైరల్ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని షేక్ చేశాడో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత సాయి అభ్యంకర్ కూడా దాదాపు అదే రూట్ లో దూసుకుపోతున్నాడు. సౌత్ సినిమాకి ఒక కొత్త మ్యూజికల్ పవర్ హౌస్ దొరికినట్లే అనిపిస్తోంది. మరి మీరేమంటారు? సాయి అభ్యంకర్ తనకున్న ఈ క్రేజ్ ను నిలబెట్టుకుని భవిష్యత్తులో అనిరుద్ కి గట్టి పోటీ ఇస్తాడా? దేవరా సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేశారన్న ఫ్యాక్ట్ మీకు ముందే తెలుసా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.